హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు రాజా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు. ఈరోజు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంది, అందులో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇలాంటి అన్ని విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్. సార్, ఎంతో కాలంగా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్న మూవీ గేమ్ చేంజర్ ఎట్టకేలకు ఈ శుక్రవారం రిలీజ్ అయింది. మీరు సినిమా చూశారు, మీ రివ్యూ తెలుసుకోవాలని చాలామంది ఆడియన్స్ రెడీగా ఉన్నారు. సో మీకు ఎలా అనిపించింది మూవీ? ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మంచిగా అనిపించిందండి. కలెక్టర్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. అది కలెక్టర్ అనే ప్రొఫెషన్‌కి రెస్పెక్ట్ తెచ్చేలాగా, ఈవెన్ ఐఏఎస్ అనే ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళు కూడా ఆ సినిమా చూస్తే వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళని వాళ్ళు గ్రేట్ అనే ఇన్నర్ ఫీలింగ్ వచ్చేలాగా ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీశారు. కానీ ఆ ఫస్ట్ హాఫ్ చూసి మనం ఇంటర్వల్ తర్వాత సెకండ్ హాఫ్‌ని మనము ఇంకా బెటర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తాము యాజ్ ఎ ఫిల్మ్ ఆడియన్స్‌గా. కానీ అది ఎక్కడో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. ఆ ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎఫెక్టివ్‌గా సెకండ్ హాఫ్ లేకపోవడం కొంచెం డిసప్పాయింట్‌మెంట్. అంటే ఏ ఎలిమెంట్ తగ్గింది సార్? అంటే కథలో ఏమన్నా లోపం ఉందా, కథనంలో ఏమన్నా లోపం ఉందా, అంటే ఏం తగ్గింది అక్కడ? అంటే ఆ కలెక్టర్ అనే ప్రొఫెషన్‌ని మనం ఎప్పుడో ఒక డిగ్నిఫైడ్‌గా, రెస్పెక్ట్‌ఫుల్‌గా చూస్తాము. సొసైటీ కూడా అలానే ఒక పోర్ట్రేయల్ ఆఫ్ ఎ కలెక్టర్ అనగానే ఒక డిగ్నిఫైడ్ పోర్ట్రేయల్ ఉంది. అది మనకి ఫస్ట్ హాఫ్‌లో పుష్కలంగా కనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతుందో అది కొంచెం నాన్ సింక్ లాగా అనిపించింది సినిమాతోటి. అంటే మెయిన్ సేమ్ పర్సన్ డబుల్ రోల్ ఎందుకు చేయాలో నాకు అర్థం కాలేదు. బికాస్ ఒకప్పుడు మనకు తెలిసిన శంకర్ గారు ఎట్లా అంటే సినిమాలు ఆయన గ్రాఫ్ కానీ, ఆయన విజన్ కానీ, ఆయన థాట్, ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా ఎక్స్‌ట్రీమ్ హై ఎండ్‌గా ఉండేది. అంటే మనము ఒక 5% ఎక్స్‌పెక్ట్ చేసుకొని వెళ్తే మనకు 25% దొరికేది. 25% ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి 100% దొరికేది సినిమాలోంచి. సో ఇప్పుడేంటంటే ఆడియన్స్ ఎంతో అంత ఈ వెబ్ సిరీస్ వల్ల గానీ, ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల గానీ, ఆడియన్స్ కూడా ఒక విజ్డమ్ లెవెల్ దాటిపోయి ఇంటెలిజెంట్‌గా ఆలోచిస్తున్నారు. స్మార్ట్‌గా అయిపోయారు ఆడియన్స్ కూడా. అది గ్రహించి శంకర్ లాంటి డైరెక్టర్స్ ఇదివరకు వాళ్ళ ఆలోచనలు మల్టిప్లై చేస్తూ సినిమాలు తీస్తే తప్ప, ఇప్పుడు అలాంటి వాళ్ళ సినిమాలు జనరల్‌గా తీస్తే యాక్సెప్టబుల్ రేంజ్‌లోకి ఎళ్లి సక్సెస్ అయ్యేలా లేదు. సో, అంటే ఆల్మోస్ట్ 'శంకర్' గారి మూవీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బెస్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఆఫ్ డైరెక్షన్, బెస్ట్ ఆఫ్ మ్యూజిక్, బెస్ట్ ఆఫ్ కొరియోగ్రఫీ, సాంగ్స్. అంటే ఇలా అన్ని ఎలిమెంట్‌లు అంటే మీరు మనని ఆడియన్స్‌ని ఒక థియేటర్‌లో కూర్చోబెట్టి అష్టదిగ్బంధనం చేసేవారు 'శంకర్' గారు. ఎగ్జాక్ట్‌లీ. ఎలా ఇది బావుందా అంటే బావుంది. ఇది బావుందా అంటే బావుంది. అంటే ఇది బాలేదు అని చెప్పడానికి ఏ అంశం మనకి దొరకకుండా అంత ఇంటెలిజెంట్‌గా, అంత క్లెవర్‌గా ప్యాక్ చేసేవాళ్ళు మూవీని. ఇప్పుడేంటంటే సినిమా నాలెడ్జ్ లేని జనరల్ ఆడియన్స్ కూడా ఒక 'శంకర్' గారి సినిమాలోంచి ఇవి తప్పులని చెప్పగలుగుతున్నారంటే మీరు ఆలోచించండి. యెస్ సార్, అర్థమైంది. హ్మ్. సో ఇక్కడ అంటే ఇప్పుడు మీరు 'రామ్ చరణ్' 2 క్యారెక్టర్‌లో కనిపించారని చెప్పి అంటున్నారు. యాక్చువల్‌గా అయితే 2 క్యారెక్టర్లు కానీ 3 లుక్స్‌లో కనిపించారు. హ్మ్. ఒకటి మన ఐఏఎస్ రోల్‌లో కనిపించారు. అండ్ ఒకటి కాలేజ్ స్టూడెంట్ రోల్‌లో కనిపించారు. అండ్ మూడోదొచ్చి ఫాదర్ క్యారెక్టర్ అప్పన్న రోల్‌లో కనిపించారు. వీటిలో నటన పరంగా 'రామ్ చరణ్‌లో' మీరు ఎలాంటి అప్డేట్ గమనించారు? యాస్ ఎ స్టూడెంట్‌గా హి వాస్ లుకింగ్ యంగ్ అండ్ ఆ క్యారెక్టర్ తనకు సూట్ అయ్యిండు. తన ఏజ్‌కి మ్యాచ్ అయింది కాబట్టి. యాస్ ఎ కలెక్టర్ కూడా ఆ లుక్ చాలా బాగా మ్యాచ్ అయింది. అతని డ్రెస్సింగ్ సెన్స్ కానీ, అతని బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ అన్నీ బాగున్నాయి. అంటే యాస్ ఎ కలెక్టర్‌గా కూడా ఫుల్ మార్క్స్. యాస్ ఎ స్టూడెంట్‌గా కూడా ఫుల్ మార్క్స్. కానీ ఎప్పుడైతే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎళ్ళిందో, ఆ ఏజ్‌కి అంటే యంగ్‌స్టరు ఏజ్డ్ రోల్ చేయడము ఎందుకో అది నాన్‌సింక్ లాగా అనిపించింది. ఆ క్యారెక్టర్ మాత్రం ఒకవేళ అర్జున్ గారు, మన సీనియర్ సీనియర్ యాక్టర్ అర్జున్ గారు ఉన్నారు కదా! ఆయన గాని, మన సూర్య గారు గాని చేసుంటే అసలు సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. అంటే ఒకవేళ అర్జున్ గారు చేసుంటే మాత్రం ఈ 'జెంటిల్ మ్యాన్', 'ఒకే ఒక్కడు' లాంటి సినిమాల కనెక్టివిటీ సినిమాతో ఎగ్జాక్ట్. ఏర్పడి ఒక రేంజ్‌లో సినిమా ఎలివేట్ అయ్యేది. మరి ఇలాంటి థాట్ ఎందుకు వాళ్ళకి రాలేదో, ఎందుకు డబుల్ యాక్షన్ చేయించారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఈ ఈ ఈ బెస్ట్ పోర్ట్రేయల్ ఆఫ్ కలెక్టర్, బెస్ట్ పోర్ట్రేయల్ ఆఫ్ స్టూడెంట్ ఏదైతే ఉందో అది ఎక్కడో ఆ ఫ్లాష్ బ్యాక్‌లో డైల్యూట్ అవుతుంది. ఓకే. అంటే శంకర్ గారి సినిమాలో ఏదైతే ప్లస్ అయ్యేదో ఫ్లాష్ బ్యాక్, అదే ఇక్కడ మైనస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌లో ఉండాల్సినంత సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఆన్ స్క్రీన్ టైమ్ లేకనో ఏమో వాళ్ళు అది ప్రాపర్‌గా జస్టిఫై చేయలేకపోయారు ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే సినిమా వచ్చేసి 2021లో స్టార్ట్ అయింది సార్. హ్మ్. 2024కి ఎండ్ అయింది. 2025 స్టార్టింగ్ మనకి రిలీజ్ అయింది. చూసుకుంటే 4 ఇయర్స్ మనకి టైం ఉంది. హ్మ్. చాలా ఎక్కువ రోజులు ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. టైం లేక జరిగిన తప్పిదం అంటారా? అంటే ప్రొడక్షన్ వైస్ ఆఫ్‌కోర్స్ దేర్ ఆర్ సో మెనీ డిలేస్. అంటే ఆయన ఒకేసారి పారలెల్‌గా 2 పడవల మీద కాలు పెట్టేసారు. ఒకటేమో కమల్ హాసన్ గారి మూవీ, ఒకటేమో ఇది. ఆ మధ్యలో జరిగిన డిస్ప్యూట్స్ అంటే ఆ ప్రొడక్షన్ హౌస్‌లో డిస్ప్యూట్స్, అలాంటి డిస్టర్బెన్సెస్ చాలా జరిగినాయి. మరి మరి ఆ విధంగా ఎక్కడైనా మరి ఈ మెయిన్ ఆహ్, సోల్ ఆఫ్ ద మూవీ నుంచి డైవర్ట్ అయ్యారేమో అని నిజంగానే మీరన్నట్టు అనిపిస్తుంది కొంచెం. ఓకే. ఆ సోల్ ఆఫ్ ద మూవీ ఫస్ట్ హాఫ్‌లో పర్ఫెక్ట్‌గా మెయింటైన్ అయింది. సెకండ్ హాఫ్‌లో ఆ సోల్ ఎటో వెళ్ళిపోయింది. సినిమా ఎటో వెళ్ళిపోతుంది. సార్ ఇంకోటొచ్చేస్తే ఈ సినిమాకి కథ ఇచ్చింది కార్తీక్ సుబ్బరాజు గారు. అవును. ఆయన సినిమాల్లో ఆ సోల్ పాయింట్ అనేది చాలా బలంగా ఉంటది. కరెక్ట్. దాని చుట్టూ అద్భుతమైన ఒక స్క్రీన్ ప్లే అల్లుకొని ఒక మంచి సినిమాని డెలివరీ చేస్తారాయన. అవును. అలాంటి ఒక డైరెక్టరు ఒక మంచి లైన్ ఇచ్చినప్పుడు
శంకర్ గారు ఇలాంటి ఎమోషన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడంలో టాప్ డైరెక్టర్. బట్ ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారంటారు? స్క్రీన్ ప్లే విషయంలోనా, లేకుంటే డైలాగ్స్ విషయంలోనా, ఆ ఎమోషన్ పట్టుకోవడంలోనా ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫెయిల్ అయ్యారంటారు? అదే అండి. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైతే అసలు ఈ సినిమాలో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎంతవరకు అవసరం అనేది ఎవ్రీవన్ హ్యాస్ టు థింక్ ఆఫ్ ఇట్. అంటే చూసే ఆడియన్స్‌కి కూడా అనిపిస్తది. ఇదేంటి సడెన్‌గా వచ్చింది అని. అంటే కొన్ని సీన్స్ కూడా మరి ఫస్ట్ హాఫ్‌లో కొంచెం లాజికల్‌గా వెళ్లారు. కొన్ని పాయింట్స్ మనకు కూడా యాస్ ఆడియన్స్ తెలుసుకునే అవకాశం ఉంది. అంటే మనకి జనరల్‌గా శంకర్ గారి మూవీస్‌లోంచి ఎంతో అంత వీ కెన్ డౌన్‌లోడ్ సమ్ నాలెడ్జ్. కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ సినిమాలో ఒక కలెక్టర్ యొక్క పరిధేంటి? ఆయన కెపాసిటీ ఏంటి? ఒక మినిస్టర్ లెవెల్‌లో ఉన్న మనిషిని ఇతనికి ఎలాంటి అథారిటీ ఉంటుంది? అతను ఎలా కమాండ్ చేయగలుగుతారు? ఇలాంటివి కొన్ని మనకి ఫస్ట్ హాఫ్‌లో బాగా తెలుస్తాయి. అవన్నీ కూడా లాజికల్‌గా కూర్చున్నాయి సినిమాలో. కన్విన్సింగ్ అనిపిస్తుంది. అదే సెకండ్ హాఫ్‌లో వచ్చేసరికి ఓవర్ లిబర్టీ తీసేసుకొని ఏది పడితే అది తీసేయడం లాగా అయిపోయింది సినిమా. అంటే ఆల్మోస్ట్ క్లైమాక్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే హీరోయిన్ వచ్చేసి ఓటింగ్ కౌంటింగ్‌లో ఉంటుంది. ఆమెమో డాక్టర్‌గా చూపించారు. అదేంటో అర్థం కాలేదు. ఇంకోటేంటంటే ఒక కలెక్టర్ రేంజ్ వ్యక్తి ఒక ఎలక్షన్ ఆఫీసర్ అవుతారు. ఆయన ఆ పర్టికులర్ కౌంటింగ్ కేంద్రాన్ని ఎప్పుడైతే ఆయన మెయిన్ ఇన్ఛార్జ్‌గా ఉంటారో, అప్పుడు సెంట్రల్ గవర్నమెంటే ఒక సీఆర్‌పీఎఫ్ లాంటి ప్రొటెక్షన్ ఇస్తది. కానీ ఇందులో చూపించింది ఏంటి? వాళ్ళు ఒక ప్రైవేట్ ఆర్మీ పెట్టుకొని వాళ్ళతోటి ప్రొటెక్షన్ తీసుకోవడం అనేది అది ఎంతవరకు జస్టిఫై అవుతుంది? అంటే మనము ఎప్పుడు కూడా స్మార్ట్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఏం ఆలోచిస్తారంటే రియాలిటీతో కంపేర్ చూస్తారు సినిమాని ఎంతో అంత. ఇప్పుడు రియాలిటీ ఉన్న మూవీస్ చాలా నడుస్తున్నాయి యాక్చువల్లీ. ఈవెన్ విజయ్ సేతుపతి హిట్ ఫార్ములానే అది. మోస్ట్ క్లోజ్ టు రియాలిటీ ఉంటాయి. అంటే లాజిక్ కూర్చుంటుంది సినిమాలో. సో అది ఇక్కడెక్కడో సెకండ్ హాఫ్ లో చాలా ఘోరంగా మిస్ అయింది. అండ్ ఈవెన్ శంకర్ మూవీస్ కూడా మనం రిలేట్ చేసుకుంటే ఇలా అంటే అట్లీస్ట్ రియాలిటీకి దూరంగా ఉన్నా ఇలా ఉంటే బాగుంటది కదా అని అనిపిస్తుంది. ఇందులో అలాంటి ఎలిమెంట్స్ మిస్ అయినాయి. ఇలా ఉంటే బాగుండు కదా అనిపించేది తక్కువ ఉంది. మనకి తెలుగులో చూసుకుంటే దిల్ రాజు గారు టాప్ ప్రొడ్యూసర్. కథని కరెక్ట్‌గా జడ్జ్ చేయడంలో ఆయన తర్వాత ఎవరైనా అంటారు. అలాంటి దిల్ రాజు గారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ మైనస్‌లని ఎందుకు చూసుకోలేకపోయారంటారు? అంటే కథపరంగా ఇప్పుడు ఇది కూర్చోబెట్టి మీరు కథగా చెప్తే ఇది అద్భుతంగా ఉంటది. నరేషన్ వింటే ఇది చాలా బాగుంటది. అంటే ఎప్పుడు కూడా నరేషన్ ఆకాశం లెవెల్‌లో ఉంటే తీసిన సినిమా కొంచెం దానికంటే తక్కువ వస్తుంది. ఎప్పుడు కూడా. దానికంటే మించి వచ్చిందంటే ఇంక వాళ్ళకి తిరుగులేదు ఆ డైరెక్టర్‌కి. సో ఆ నరేషనే ఎక్కడో వీళ్ళకి కన్విన్స్ అయ్యారు. కానీ ఆ టేకింగ్‌లోనే మరి ఇంకొంచెం అంటే దిల్ రాజు గారి ఇన్వాల్వ్‌మెంట్ ఇంకొంచెం ఉంటే బాగుండేది. బికాజ్ మనందరికీ తెలుసు 'బలగం' లాంటి చిన్న సినిమా ఆయన ఇన్వాల్వ్‌మెంట్ బాగుండబట్టే అంత బాగా వచ్చిందని మనందరికీ తెలుసు. ఓన్లీ విత్ వేణు గారి తోటే ఆ సినిమా అంత బాగా రాలేదు. ఆయన ఎన్నో సార్లు రీషూట్ చేయించి అవసరమైతే ఏదన్నా కంట్రిబ్యూట్ చేస్తూ ఆ 'బలగం' సినిమా అంత బాగా తెచ్చిందే దిల్ రాజు గారు. ఎవ్రీబడీ నోస్ దట్. సో అంత కేపబుల్ ప్రొడక్షన్ హ్యాండిల్ చేసే దిల్ రాజు గారు ఈ సెకండ్ హాఫ్‌ని మరి ఎక్కడో నిజంగా మిస్‌ఫైర్ అయింది. ఓకే. సినిమాలో రామ్ చరణ్ గారితో పాటు అంజలి గారు ఆమెది చాలా కీ రోల్ అని చెప్తున్నారు. చాలా బాగా యాక్ట్ చేశారని ఆమెకి మంచి ప్రశంసలు అందుతున్నాయి. సో ఆమె క్యారెక్టరేషన్ ఎలా ఉంది? ఆమెకి ఒక షాక్ వల్ల ఒక వైకల్యం అనే ఒకటి పెట్టారు. కానీ అది ఆ వైకల్యం లేకపోయినా ఆ సినిమాకి ఏమాత్రం డిఫరెన్స్ వచ్చేది కాదు. అంటే ఆ వైకల్యం అనేది కొంచెం ఒక స్టేజ్ వరకు బాగుంటుంది గానీ, ఆ తర్వాత ఒక స్టేజ్‌లో ఆడియన్స్ ఫీల్ ఇరిటేట్. అలా అవ్వకూడదు ఎప్పుడు కూడా. ఒక వైకల్యం కూడా మనం కన్విన్సింగ్‌గా అనిపియాలి. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వగలగాలి. అందులో అది పార్ట్ అవ్వాలి. అది మిస్ అయింది. ఇంకోటేంటంటే ఫ్లాష్ బ్యాక్‌లో ఎప్పుడైతే రామ్ చరణ్ పబ్లిక్ అడ్రెస్ కానీ, ప్రెస్ అడ్రెస్ కానీ చేయాల్సొచ్చినప్పుడు, ఆయనకుండే చిన్న వైకల్యం వల్ల అది జరగలేనప్పుడు తనలో తను కుమిలిపోతూ, మదన పడుతూ ఉన్నప్పుడు, ఆ వైఫ్ ట్రైస్ టు సపోర్ట్ హిమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. అంటే అది సైకలాజికల్‌గా, ఫిజికల్‌గా, డివోషనల్‌గా ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ఒక వైఫ్‌గా ఆయన లక్ష్యాన్ని అర్థం చేసుకొని ఎంత చేయగలుగుతాడో అంత చేయడానికి ట్రై చేస్తుంది. తను కూడా అంటే పబ్లిక్‌కి కూడా తను ఎంతో అంత ఫేవరబుల్‌గా ఉంటుంది. అలాంటప్పుడు అతను ఎవరినో పెట్టే బదులు వైఫ్‌నే పెట్టొచ్చు లీడర్‌షిప్‌గా. ఏదైతే పొలిటికల్ పార్టీ పెడతారో అతనికి ఒక 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 ఫ్యాన్‌లో కనిపించింది వాళ్ళ వైఫ్‌లో కనిపించలేదా? నాకది అర్థం కాలేదు. మీరు చూసిన సినిమాని వేరే ఈ రేంజ్‌కెళ్ళి పర్స్పెక్టివ్‌లో మీరు ఆలోచించండి అంటున్నాను నేను. అవునవునవును. అంటే ఆడియన్స్ ఆర్ ఏబుల్ టు థింక్ బెటర్ దాన్ ద మేకర్స్ అంటే మీరు ఆలోచించండి. కరెక్ట్ సార్. ఇట్ షుడ్ నెవర్ హ్యాపెన్. అవును. ఎప్పుడు కూడా ఒక చూసే ఆడియన్స్ కంటే తీసే డైరెక్టర్ ఆలోచన ఎక్కడో ఉండాలి. ఎగ్జాక్ట్. అందుకోలేనంత దూరంలో ఉండాలి. కానీ ఇప్పుడు 25% ఆఫ్ ఆడియన్స్ ఆర్ ఏబుల్ టు గివ్ బెటర్ వెర్షన్స్ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్. సార్ ఇక్కడ సినిమాకి సంబంధం లేని అంటే ఈ సినిమాకి సంబంధం లేని ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను. చెప్పండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈవెన్ హీరోలు వాళ్ళు చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. మేమంతా ఒకటే అని ఒక గట్టి సైన్ ఇండికేషన్ లాగా ఇస్తున్నారు. కానీ ఫ్యాన్ వార్స్ మాత్రం ఆగట్లేదు. లాస్ట్ టైం రిలీజ్ అయిన 'దేవరా' సినిమాకి గానీ, ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సినిమాకి గానీ చాలా త్వరగా ఫస్ట్ షోలు పడంగానే
కొంచెం ఎక్కువ నెగిటివిటీ రావడానికి ఈ ఫ్యాన్ వార్లు కారణమని మీరు అనుకుంటున్నారా? అంటే ఈ సినిమాకి నెగటివిటీ ఏమొచ్చింది? అంటే కొంత బాగలేదనడం, సెకండ్ హాఫ్ ఇది బాగలేననడం, లేకుంటే అంటే ఈ బాలేకపోతే బాలేదంటారు కదా! అంటే ఫ్యాన్స్ కావాలని ఇంకాస్త దాన్ని ఆ! ట్రోల్ చేయడం. ఆహా! అలా జరుగుతుందేమో ఐ డోంట్ నో. హ్మ్. ఫస్ట్ హాఫ్ నేను చెప్తాను కదా! ఫస్ట్ హాఫ్ ఈస్ రియల్లీ వర్త్. ఓకే. అంటే ఒక ఫ్యామిలీ ఉంటారు కదా! ఫ్యామిలీలో చదువుకునే పిల్లలు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఈ ఫస్ట్ హాఫ్ కంపల్సరీ చూపించాల్సిన సినిమా ఇది. హ్మ్. అంటే ఎంతో అంత ఇన్‌స్పైర్ అవుతారు. వాళ్ళ లైఫ్‌లో అంటే అంటే ఆ సినిమాలో ఎలా చూపించారంటే జస్టిఫికేషన్ అది చాలా నచ్చింది నాకు పాయింట్. ఒక స్టూడెంట్‌గా ఉండి అతనికి విపరీతమైన కోపం ఉంటది. ఆ కోపంతో అందరిని కొట్టేయాలన్నంత అగ్రెసివ్‌నెస్ ఉంటది. దాన్ని ఆ హీరోయిన్ ఎలా గైడ్ చేస్తదంటే, ఈ కోపాన్ని నువ్వు ఎవరినికో డ్యామేజ్ చేసి నువ్వు సంతృప్తి పడే బదులు, ఈ కోపాన్ని నువ్వు ఒక అథారిటేటివ్ పొజిషన్‌లో ఉండి, వాళ్ళలో మార్పు తెచ్చి సొసైటీలో మార్పు తెస్తే అది ఎంత బావుంటదనే ఆలోచన క్రియేట్ చేయడం అనేది సూపర్ పాయింట్. సూపర్బ్ అది. ఇలానే సెకండ్ హాఫ్ కూడా ఉండుంటేనే అదే అంటున్నా. ఇదొక ఎన్‌సైక్లోపీడియాలా ఉండేది. అంటే ప్రతి స్కూల్ రికమెండ్ చేసేది పిల్లల్ని ఈ సినిమా చూడండిరా అని. ఓకే. అలా ఈ సినిమా లేకపోవడం నిజంగా దురదృష్టం. అవును. అంటే సార్ ఇప్పుడు 'రామ్ చరణ్' లాంటి ఒక కమర్షియల్ హీరో ఉండడం వల్ల ఎక్కడో డైరెక్టర్ గాని, మేకర్స్ గాని ఆ కమర్షియల్ వైపు ఎళ్ళిపోయినట్టుంది మీరు ఆ! చెప్తున్నట్టు. కరెక్ట్. అనవసరంగా ఆ బర్డెన్ తీసుకుంటున్నారు. అంటే అతను గ్లోబల్ స్టార్ అని, ఇలాంటి ఆ స్టార్ ఇమేజ్ పెట్టుకొని, ఎంతో అంత స్టోరీ నుంచి డైవర్ట్ అయ్యి, ఆ ఎలివేషన్స్ అని, మాస్ అని ఇలాంటివి పెట్టుకొని, ఇప్పుడేందంటే ఆడియన్స్ ఆర్ రెడీ ఫర్ రియలిస్టిక్ సినిమా. యాక్టింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ ఎలివేషన్స్. అది తెలుసుకోవాలి. విజయ్ సేతుపతిని ఏ రోజు మనం ఎలివేషన్ వల్ల ఇష్టపడ్డాం? అవును. ఆ రియలిజం. సో, అంటే మనోడైపోయిండు విజయ్ సేతుపతి. రూట్ ఆల్మోస్ట్. లెవెల్ మూవీస్ ఉంటాయి ఆ! ఆయనయి. రూట్ లెవెల్ మూవీస్ అదే ఉంటాయి అంటున్నా. ఆయనయి. అంటే అంత డీప్‌గా కనెక్ట్ అవుతాం మనం. ఇప్పుడు అవును. 'కాంతార' సినిమా క్లైమాక్స్ ఉంది. యెస్. అంటే ఆ 'కాంతార' సినిమా తీసిన డైరెక్టర్ ఎవరో మనకు అంతకుముందు తెలీదు. సడెన్‌లీ ఇట్ బికేమ్ ఎ రేజ్ అండ్ ఎవ్రీవన్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద మూవీ. యెస్. సో, ఇఫ్ ఎ జనరల్ డైరెక్టర్ ఎవరికీ తెలియని డైరెక్టరే 'కాంతార' లాంటి సినిమా తీయగలిగితే, 'శంకర్' లాంటి మల్టీ పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ప్లేస్. నీకేం కావాలంటే అది తీసుకో అని అంత ఓపెన్ మీకు 'దిల్ రాజు' గారు ఇస్తున్నప్పుడు ఛాన్స్, యెస్. ఆ 'కాంతారలో' మనం పొందిన ఎక్స్‌పీరియన్స్‌కి 10 టైమ్స్ పొందితేనే ఆ సాటిస్ఫాక్షన్. అవును. ఎందుకంటే మనకంటూ ఒక 'శంకర్' గారంటే మనమంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాం ఆయనకి. అవునా కదా! అండ్ యెస్. ఈవెన్ ఆఫ్టర్ 'త్రిబుల్ ఆర్' ద కేపబిలిటీ ఆఫ్ ద స్టార్ ఈస్ ఆల్సో ఎట్ స్టేక్. అవునా కదా! సార్. సో, ఇవన్నీ యాస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆడియన్స్‌గా మనము వీళ్ళు ప్రెస్ మీట్స్‌లో చెప్పిన మాటలు ఇవన్నీ మనం బేరీజ్ వేసుకొని వి ట్రై టు అనలైజ్ ద ఫిల్మ్ బేస్డ్ ఆన్ మనం ఎంత ఎక్స్‌పెక్ట్ చేసాం ఈ సినిమా నుంచి. దానికంటే తక్కువ ఉంటే డిసప్పాయింట్ అవుతారు. ఆ డిసప్పాయింట్‌మెంట్ నుంచి వచ్చిన మాటలే సెకండ్ హాఫ్ బాలేదు అనేది. ఓకే. యెస్ సార్. కరెక్ట్‌గా అర్థమైంది. అండ్ ఇప్పుడు ఇంకో చిన్న విషయం సార్. ఇది కూడా సినిమాకి సంబంధం లేని విషయం. ఈ సినిమాకి సంబంధం లేని విషయం. ఇప్పుడు ఎక్కువగా 1 AM షోలు, 4 AM షోలు ఈ ట్రెండ్ నడుస్తుంది సార్. అంటే ప్రేక్షకులు అది యాక్చువల్‌గా నిద్రపోయే టైం. ప్రేక్షకులు అనేది జనాలందరూ నిద్రపోయే టైం. కరెక్ట్. ఇలాంటి టైంలో ఇలాంటి పెద్ద సినిమాలు షోలు పెట్టడం వల్ల ఆడియన్స్‌కి ఆ కంటెంట్ ఎగ్జాక్ట్‌గా రిసీవ్ చేసుకోగలుగుతున్నారా? ఇప్పుడు స్టార్ మూవీస్ అన్నిటికి కూడా ఎప్పుడు కూడా మీరు చూడండి ఫ్యాన్స్‌లో ఎలా ఉంటదంటే అందరికంటే ముందు సినిమా చూస్తే అది గొప్పగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో, జనరల్ పబ్లిక్‌ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకంటూ ముందు షోస్ వేసేస్తే వాళ్ళు ఆ షోకెళ్తారు. జనరల్ పబ్లిక్‌కి డిస్టర్బెన్స్ లేకుండా జనరల్ పబ్లిక్ టైమ్‌కి ఈ డిస్టర్బెన్స్ ఉండదు కదా! సార్. అదొక క్లెవర్ మూవ్ యాక్చువల్లీ. తప్పేముంది? అంటే ఈ మధ్య కాలంలో నాగవంశీ గారు కూడా మాట్లాడుతూ హ్మ్. 'దేవరా' సినిమాకి 1 AM షోలేసాము. ఆ నిద్ర మత్తులో ఆడియన్స్‌కి ఆ కంటెంట్ సరిగ్గా రీచ్ అవ్వలేదు. హ్మ్. తర్వాత ఎప్పుడైతే డే షోలు స్టార్ట్ అయినాయో అప్పుడు టాక్ మారిపోయింది. సో, ఈ సినిమాకి కూడా అంటే ఇప్పుడు 'డాకు' సినిమా రాబోతుంది. 'డాకు మహారాజ్' రాబోతుంది. దానికి కూడా ఈ ప్రాబ్లమ్ లేకుండా నేను 4 AMకి షిఫ్ట్ చేశాను. డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడి అని చెప్పి అంటున్నారనమాట. సో, అది కూడా రిస్కీ ఫ్యాక్టరే కదా! 4 AM అనేది కూడా నిద్రపోయే టైమే. అవును. సో, నేను ఆ యాంగిల్‌లో అడుగుతున్నాను. ఇది కరెక్టేనంటారా? మన కంటెంట్ ఆడియన్స్‌కి మీరు కరెక్ట్‌గా రీచ్ టెక్నికల్‌గా అవుతదా? ఆ సినిమా చూసే ప్రాపర్ టైమ్ అది కాదు కరెక్ట్. ఎందుకంటే ఒక రొటీన్ లైఫ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ మనకు అలవాటు పడింది ఏంటి? మనం పొద్దున వర్క్ చేయడము, నైట్ పడుకోవడం మన సగటు మనిషికి అలవాటు. యెస్. ఎక్సెప్ట్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి యెస్ సార్. తప్ప. యెస్ సార్. సో, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి నైట్ నిద్రపోవడం అలవాటు ఉండదు కాబట్టి వాళ్ళు న్యాయంగా సినిమాని చూడగలుగుతారు. న్యాయంగా జడ్జ్‌మెంట్ ఇవ్వగలుగుతారు. కానీ నైట్ పడుకోవడం అలవాటు ఉన్న వాళ్ళు సడెన్‌గా వాళ్ళు నిద్ర మానేసి వచ్చి చూడమంటే వాళ్ళు బలవంతపు జాగారం అవుతుందది. ఇదే సార్ ఎగ్జాక్ట్‌గా నేను ఆ అడిగేది ఇదే. బలవంతపు జాగారం వల్ల సినిమా కొంచెం అటు ఇటు అయినా కూడా వాళ్ళు నిద్రలోకి జారుకోవడము, దానివల్ల బయటకొచ్చి అడిగితే బాలేదని చెప్పడము ఎంతో అంత జరుగుతది. మిస్‌జడ్జ్‌మెంట్ ఎంతో అంత ఉంటది. యెస్ ఆ సార్. కోపము ఆయన వెళ్ళబుచ్చుంటారు అంతే. యాక్చువల్లీ ఈ ఈ ఫ్యాన్స్ సెగ్మెంట్‌ని, ఫ్యామిలీ సెగ్మెంట్‌ని, జనరల్ ఆడియన్స్ సెగ్మెంట్ అందరిని డిసప్పాయింట్ చేయకుండా ఉంచాలంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 'రవితేజ' గారు గాని, 'అల్లు అర్జున్' గారు గాని వీళ్ళందరికీ వాళ్ళకంటూ ఒక సెట్ ఆఫ్ థియేటర్స్ పెట్టుకుంటున్నారు. అవునా కదా! 'మహేష్ బాబు' గారు గాని, ఏఎంబీ 'మహేష్ బాబు' థియేటర్, 'త్రిబుల్ ఏ' 'అల్లు అర్జున్' గారి థియేటర్ అట్లా చేస్తున్నారు కదా! ఇప్పుడు 'రవితేజ' గారి థియేటర్ అట్లాగా ఈ ఫ్యాన్స్ కంటూ ఆ థియేటర్ స్పెసిఫిక్ థియేటర్స్‌లో మీరు ఫ్యాన్స్‌కి షోస్ వేసి వాళ్ళకి ఎక్స్‌ట్రా ఏదైతే పెంచుతున్నారో టికెట్ అమౌంట్ అది ఫ్యాన్స్‌కి పెట్టకుండా
రిజిస్టర్డ్ ఫ్యాన్స్ ఒకటి పెట్టేసి సెగ్మెంట్, వాళ్ళకి ఆ థియేటర్స్లో వెళ్ళి చూడొచ్చు వాళ్ళు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పుష్ప 2 సినిమా అన్ని థియేటర్స్లో రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ వేశారు? అసలు ప్రసాద్ మల్టీప్లెక్స్లో సినిమా వేయలేదు, అందుకే కదా అంతమంది ఆ క్రౌడ్ ఆ థియేటర్కి ఎందుకు వెళ్ళారు చెప్పండి, మీరు ఆలోచించండి. నెంబర్ ఆఫ్ సీన్స్ తక్కువ ఉండడం వల్ల క్రౌడ్ ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ ఎందుకు ఇచ్చారు ఆ నైట్? మొత్తం సిటీ ఇవ్వండి కదా, మల్టీప్లెక్స్ కూడా ఇవ్వండి, ఆడియన్స్ డివైడ్ అయిపోతారు కదా ఎక్కడికక్కడ. అవును. ఆ రోజు అందరికి సినిమా చూడాలని ఇంటెన్షన్ ఎక్కువ ఉంది, థియేటర్స్ తక్కువ ఉన్నాయి, సో ఒక్కో థియేటర్కి జామ్ ప్యాక్డ్ పబ్లిక్ వచ్చేసారు. ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు, ఫ్యాన్స్ ని డైవర్ట్ చేయండి, సెట్ ఆఫ్ థియేటర్స్ ఫ్యాన్స్ కోసమే క్రియేట్ చేయండి, అక్కడ ఎంత ఉన్నా నడుస్తుంది. కొన్ని మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తామండి, రిలీజ్ చేసినప్పుడు ఫ్యాన్స్ సెలబ్రేషన్ ఎంత విపరీతం అయిపోయిందంటే, మన బర్త్డేస్ కి ఇట్లా 2 మంటొచ్చే క్యాండిల్స్ పట్టుకుంటాం కదా, అవి పట్టేసుకుంటున్నారు థియేటర్ లో. వాతావరణం లాగా ఉంటుంది అది యాజ్ మనం అక్కడ ఉండం కాబట్టి తెలియదు, అక్కడ ఉండే వాళ్ళకి ఎంత భయాందోళన క్రియేట్ చేస్తే, అదే ఇన్సిడెంట్ జరిగితే ఆ థియేటర్ లో మంటలు అంటుకుంటే ఎంతమంది డేంజర్ లో ఉంటారు. అవునా కదా, అదృష్టవశాత్తు అప్పుడు ఏం జరగలేదు, అవునా కదా. సో ఇట్లాంటివి ఆలోచించి ఫ్యాన్స్ కంటూ కొన్ని థియేటర్స్ కంపల్సరీగా, అంటే ఇప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బెనిఫిట్ షో అని పేరు పెట్టారు, ఇలాంటివి కాకుండా ఫ్యాన్ షోస్ విత్ స్పెసిఫిక్ థియేటర్స్ ఒక లిస్ట్ ఇచ్చేయండి, ఇక్కడ మాత్రమే ఫ్యాన్స్ వెళ్ళి ఎంజాయ్ చేయండి. అక్కడ ఏమవుతుంది, ఈ ప్రసాద్ మల్టీప్లెక్స్ లాంటి థియేటర్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ అయిపోతాయి, ఆ క్రౌడ్ అవాయిడ్ అయిపోతుంది. ఫ్యాన్ షోస్ ఫ్యాన్స్ కొంటాయి, జనరల్ పబ్లిక్ షోస్ జనరల్ ఉంటాయి, ఫ్యామిలీ షోస్ ఫ్యామిలీకి. దీనివల్ల ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాదు, ప్రాపర్ టాక్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్యాన్ షో యావరేజ్ మనం ఎట్లా యావరేజ్ తీసుకుంటాం టాక్, వీళ్ళేమంటున్నారు సినిమా గురించి, వీళ్ళేమంటున్నారు, ఈ మూడింటి యావరేజ్ చేస్తే ప్రాపర్ టాక్ బయటకు వస్తుంది. పాయింట్ బాగుంది సార్, కాకపోతే టెక్నికల్ గా అది ఎంతవరకు సాధ్యమే అండి, ఎందుకు ఇనిషియేటివ్ తీసుకుంటే ఏదైనా సాధ్యమే. చూడాలి. ఐ గివెన్ ఎ వెరీ ప్రాక్టికల్ సొల్యూషన్. మళ్ళీ మనం మూవీ విషయానికి వస్తే ఎస్జే సూర్య గారండి, ఈ మధ్య కాలంలో ఆయన ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా ఆయన నటన పరంగా ఎన్హాన్స్ అవుతూ వస్తుంది. గేమ్ చేంజర్ మూవీలో కూడా అదే జరిగిందని అంటున్నారు. సో మీకు ఎలా అనిపించింది? ఒక యాక్టర్లో మనం ఎప్పుడు కూడా వేరియేషన్ ఎంజాయ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే నేను ఎక్కువ విజయ్ సేతుపతి ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటానంటే, ఐ లైక్ హిస్ న్యాచురల్ యాక్టింగ్. నాకు ఒక సినిమాలో విజయ్ సేతుపతికి, ఇంకో సినిమాలో విజయ్ సేతుపతికి యాక్టర్స్ ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ ఎస్జే సూర్య గారు, నాన్నగారితో ఒక సినిమా వచ్చింది కదా, సరిపోదా శనివారం, అందులో కానీ లేదంటే ఈ సినిమాలో కానీ మీరు కంపేర్ చేస్తే, వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ డిడ్ యూ సీ ఇన్ యాక్టింగ్? ఈజ్ ఇట్ నాట్ ద సేమ్ డైలాగ్ మాడ్యులేషన్, సేమ్ బిహేవియర్, సేమ్ మ్యానరిజం, సేమ్ బాడీ లాంగ్వేజ్, జస్ట్ దట్ అక్కడ వేరే పోలీస్ ఆఫీసర్, ఇక్కడ పొలిటీషియన్. అదర్ దాన్ దట్, వాట్ డిఫరెన్స్ డిడ్ యూ ఫైండ్? నాకు ఇన్ని రోజులు చూసిన రామ్ చరణ్ కంటే డిఫరెంట్ రామ్ చరణ్ కనిపించాడు కలెక్టర్ పాత్రలో, ఎక్సలెంట్. ఇన్ని రోజులు కనిపించని కోపం నాకు అతనిలో స్టూడెంట్ కనిపించింది, దట్ వాస్ డిఫరెంట్ ఆఫ్ హిమ్. కానీ ఇన్ని రోజులు చూసింది నేను సూర్య చూశాను. సో ఐ డోంట్ గివ్ క్రెడిట్ టు సూర్య, ఐ గివ్ క్రెడిట్ టు రామ్ చరణ్ యాక్చువల్లీ, బికాస్ సూపర్ పర్ఫార్మెన్స్ యాజ్ అ కలెక్టర్, 100 మార్క్స్ అండ్ బియాండ్. ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ఎందుకంటే శంకర్ సినిమా అంటే అందరూ కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఆ బ్లాక్ ఉంటుందో, ఆ సీక్వెన్స్ ఉంటుందో, అది అద్భుతంగా రావాలని చెప్పి అనుకుంటారు అనమాట, ఎక్స్పెక్ట్ చేస్తారు, ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ చూస్తే రామ్ చరణ్ తన యాక్టింగ్తో ఫస్ట్ హాఫ్ స్కేల్ మొత్తాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ఆ విషయంలో మాత్రం ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఆ బిలీవబిలిటీ వచ్చింది ఆ క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్లో ఎవరికి రామ్ చరణ్ కనిపించలేదు, కలెక్టర్ గారు కనిపించారు అందరికి. అసలు ఈ సినిమాకి గేమ్ చేంజర్ అని టైటిల్ కాకుండా ఒక కలెక్టర్ గారను తెలుగు టైటిల్ పెట్టాల్సింది, అనవసరంగా దే వెంట్ ఫర్ అన్ ఇంగ్లీష్ టైటిల్. ఓకే, గ్లోబల్ స్టార్ అని చెప్పేసి ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు. మరి ఇది రూరల్గా ఎంతవరకు వెళ్తుందో వీ నెవర్ నో, ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుందో. సిటీస్లో నడుస్తుంది ఇట్లాంటిది, కానీ ట్రెండ్ ఐ డోంట్ నో విలేజెస్లో ఎంతవరకు దీన్ని ఓన్ చేసుకుంటారు అనేది. మనం కాసేపు సినిమా కంటెంట్ విషయం పక్కన పెట్టి ట్రేడ్ క్యాలిక్యులేషన్ వైపు వెళ్దాం సార్. ఓకే, అంటే సినిమాని ఎంతగా బిజినెస్ చేశారో మీకు ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు సినిమా వచ్చిన టాకు మీకు ఐడియా ఉంటుంది. సో ఈ లెక్క ప్రకారం మీరు ఒక అంచనా వేస్తే డే 1 గ్రాస్ ఎంత రావచ్చు సార్? యాజ్ ఆడియన్స్ నేను ఎప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను ఇదే చెప్తాను, వై షుడ్ వీ బాదర్ అబౌట్ హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్? యూ క్యాల్కులేట్ ఆన్ హౌ మచ్ యూ ఆర్ ఎంజాయింగ్ ద మూవీ. ఒక సినిమాకి మనం వెళ్తున్నాము, ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాము, మన టైం ఖర్చు అవుతుంది, మన మనీ ఖర్చు అవుతుంది, మనం పొందాల్సింది ఎక్స్పీరియన్స్. సినిమా తీసిన వాళ్ళు ఎంత డబ్బు సంపాదిస్తే మనకేంటి? అంటే ఇప్పుడు ఏమైందంటే, అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఫ్యాన్ వార్ కింద మా హీరో సినిమాకి ఎంత వచ్చింది, డే 1 ఎంత కొట్టాము, మాది రికార్డు, ఈ కంపారిజన్ వచ్చేసింది సార్. ఈ కంపారిజన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ ట్రేడ్ క్యాలిక్యులేషన్ అనేది సోషల్ మీడియాలో హైలైట్ పాయింట్ అవుతుంది. నేను అదే చెప్తున్నా, ఇండైరెక్ట్గా అదే చెప్తున్నా. మీ ఫ్యాన్స్ అందరూ కూడా మీరు తృప్తి చెందండి ఈ సినిమా నుంచి, చూడండి సినిమాని, మీకు నచ్చింది కదా, ఇంకా 10 మందికి బాగుంది అని చెప్పండి, ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కువ మందికి ఇవ్వండి.
అంతే తప్ప ఇప్పుడు మీకు చాలా ఆకలిస్తుందండి, ఒక హోటల్కి వెళ్ళారు, అక్కడ అక్కడ మీకు ఆ ఫుడ్ నచ్చిందా లేదా మీరు చూసుకుంటారు, కానీ ఆ రోజు వాడు కలెక్షన్ ఇస్తుంది మీకెందుకు? ఆ హోటల్లో సంపాదించాడు మీకెందుకు ఆ రోజు? మీకేం సంబంధం? దాన్ని బట్టి కాదు కదా, నీకు ఫుడ్ నచ్చిందా లేదా అంతవరకే. యాజ్ అన్ ఆడియన్స్, ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, థియేటర్లో ఉన్న ప్రతి ఇండివిజువల్కి సినిమా నచ్చడం వరకే వాళ్ళ పరిధి, అది దాటి వీళ్ళకి అవసరం లేదు. అనవసరంగా ఇవన్నిట్లోకి వెళ్తున్నారు పాయింట్స్. సి బిజినెస్ ఈస్ ద హెడ్ ఏక్ ఆఫ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. వై ఆర్ యూ బాదర్డ్? నీకు సినిమా ఎలా ఉందో చూడు బ్రదర్ ఆర్ సిస్టర్, అవునా కదా? డోంట్ గో విత్ దట్ ఫాల్స్ ఎనాలజీ, అవునా కదా? సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ఒక ఎక్స్పీరియన్స్ గా పొందండి. మీరు టైం ఇస్తున్నారు, మనీ ఇస్తున్నారు, ఆ టైం అండ్ మనీకి జస్టిఫికేషన్ వచ్చిందా లేదా చూసుకోండి, అంతే తప్ప బిజినెస్ తో మనకెందుకు, అది వాళ్ళు చూసుకుంటారు. సార్ ఇంక సినిమాలో మిగతా క్యారెక్టర్స్, సునీల్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. సో మిగతా క్యారెక్టర్స్ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసిన క్యారెక్టర్, బాగా పర్ఫార్మెన్స్ చేసిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? చెప్తున్నా కదండి, నాకు కలెక్టర్ గా రామ్ ఓకే, చరణ్ రామ్ has చరణ్ given ఓకే. extreme satisfaction. మిగతా ఈ సైడ్ క్యారెక్టర్స్ లో ఎవరు మీకు హీరోయిన్ గా అమ్మాయి క్యూట్ గా ఉంది, ఉన్న కొన్ని సీన్స్ లో బాగుంది. బ్రహ్మానందం గారు లెజెండరీ యాక్టర్, ఆయన హెల్త్ ఎప్పుడైతే కొంచెం హార్ట్ సర్జరీ అయినప్పటి నుంచి ఆయన చాలా తగ్గించేశారు. అయినప్పటికీ కూడా మన దర్శకులు ఆయన మీద ఉన్న గౌరవంతో ఒక సీన్లో మీరు యాక్ట్ చేయాలని బలవంతంగా పిలిపించుకొని యాక్ట్ చేయించుకుంటున్నారు, తప్పేం లేదు. అంత సీనియర్ యాక్టర్ ఈ సినిమాలో ఉండడం హ్యాపీ. ఆయన చూసి ఆనందపడే ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కదా, ఆ చిరునవ్వు వాళ్ళ ఫేస్ లో వస్తుంది. ఖచ్చితంగా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. ఒక స్టార్ హీరోకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో, బ్రహ్మానందం గారు అలా కనిపిస్తే ఆ ఆడిటోరియంలో వచ్చే రెస్పాన్స్ ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకోటి, కలెక్టర్ వెనకాల బంట్రోతుగా ఉన్న మనిషికి అలాంటి వైకల్యం పెట్టి దాన్ని కామెడీగా చేయాలని కూడా నాకైతే నచ్చలేదు. ఓకే, అంటే కొన్ని డిగ్నిఫైడ్ పొజిషన్స్ ఉంటాయి, ఈవెన్ ఒక కలెక్టర్ దగ్గర ఉండే అసిస్టెంట్ కూడా ఎంతో రెస్పెక్టబుల్ నా దృష్టిలో. సో దాన్ని కామెడీ చేయాల్సిన అవసరం లేకుండింది నా దృష్టిలో. సో అది అంత ఎంటర్టైనింగ్ అనిపించలేదు. ఆ వైకల్యం లేకుండా కూడా క్యారెక్టర్ పండేది. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఇంకా సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే, సాంగ్స్ ప్లేస్మెంట్ కొన్ని కుదిరిని, కొన్ని కుదరలేదు. అలాగే ఆ మేకింగ్ కాస్ట్ కూడా చాలా హై లెవెల్లో ఉంది అనమాట. సినిమా స్కేలు ఒక రేంజ్లో ఉన్నప్పుడు ఆ పాటల స్కేల్ కూడా దానికి మ్యాచ్ అవుతూ ఉండాలి కదా. సో ఎందుకు అంత ఓవర్ ఇన్వెస్ట్మెంట్ ఆ సాంగ్స్ మీద చేయడం అంటారు? ఇప్పుడు మనము సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా మొత్తం సినిమా గురించి మాట్లాడతాము, కానీ సినిమా రిలీజ్ అయిపోయి కొన్ని ఇయర్స్ తర్వాత కూడా సాంగ్స్ మనకి మెమరీస్గా ఉంటాయి. అంటే ఒక సినిమా రిఫరెన్స్ చెప్పాలంటే మనం జనరల్గా ఒక డైలాగ్తోనో ఒక పాటతోనో చెప్తాము. యూట్యూబ్లో పాట మోగుతూ ఉంటుంది, స్కూల్ యాన్యువల్ డేస్లో, కాలేజ్ యాన్యువల్ డేస్లో, డీజేల్లో ఈ పాటలు మోగుతూ ఉంటాయి. అంటే ఒక సాంగ్ లైఫ్ సినిమాతో ఆగిపోదు, ఒక సాంగ్ లైఫ్ చాలా ఎక్కువ. సో ఆ సాంగ్ని వాళ్ళు విజువల్గా ఎంత గ్రాండియర్ తీసుకెళ్తే పబ్లిక్లో అంత సాటిస్ఫాక్షన్ లెవెల్ రీచ్ అవుతుంది. అంటే చాలా సినిమాలు మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా బాగాలేకున్నా పాటల వల్ల హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒక సినిమాకి పాటల వల్లే లిఫ్ట్ వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అంటే నాకు అలాంటి ఎగ్జాంపుల్ బేబీ మూవీ ఉంది, మ్యూజిక్ వల్లే సినిమా నిలబడింది యాక్చువల్లీ. సో కొన్ని శంకర్ లాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు అట్లీస్ట్ సాంగ్స్ కూడా గ్రాండియర్ లేకపోతే అది పెద్ద కంప్లైంట్ అవుద్ది. ఆ కంప్లైంట్ రానిలేదు థ్యాంక్ఫుల్లీ. అంటే నా క్వశ్చన్ గ్రాండియర్ గురించి కాదు సార్, అంటే పెట్టిన ఆ బడ్జెట్కి ఆ సాంగ్స్ అంత రీచబుల్గా ఉన్నాయా? అంటే సాంగ్స్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తున్న మ్యూజిక్ కానీ, మ్యూజిక్ పరంగా అంటున్నారా మీరు, విజువల్ పరంగా అంటున్నారా? రెండు. అంటే విజువల్ గా బాగానే అసలు ఫస్ట్ దోప్ సాంగ్ వాజ్, నేను ప్రసాద్ మల్టీప్లెక్స్ బిగ్ స్క్రీన్ లో చూసాను. దోప్ సాంగ్ వాజ్ టాప్ నాచ్. అంటే ఒక గ్లోబల్ స్టార్ అనే ఒక బిరుదు ఉంది కదా. అంటే ప్రతి హీరోకి కొన్ని ఇండెక్స్ షాట్స్ ఉంటాయండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండెక్స్ షాట్స్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రో అనే సినిమా వచ్చింది. బ్రో సినిమా మొత్తంలో బెస్ట్ ఇండెక్స్ షాట్ ఏంటి అంటే ఇంటర్వెల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక విశ్వరూపంలా చూపిస్తారు స్క్రీన్ మీద. ఆ స్టార్ కి ఆ సినిమాలో వచ్చిన ట్రిబ్యూట్ లాంటిది ఆ షాట్, అర్థమైనా? అట్లాగా ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమా ఉంది, అందులో లేడీ గెటప్ లో ఉన్నప్పుడు సడన్ గా ఇట్లా ప్యాన్ షాట్ ఆయన ఫ్రీజ్ లో ఉంటారు, అది దట్ ఈస్ ద ఇండెక్స్ షాట్ ఫర్ ద మూవీ. అట్లాగా ఈ సినిమాలో ఈ దోప్ సాంగ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. అంటే ఆ గ్లోబల్ స్టార్ అనే దానికి న్యాయం ఏంటి అంటే ఈ దోప్ సాంగ్ ఎక్సలెంట్, అసలు నెక్స్ట్ లెవెల్. సో అలా ఉండాలండి, ఆ ఖర్చు డిజర్వ్ చేస్తుంది. అలా ఉంటేనే ఆ ఎంజాయ్మెంట్. అంటే ఇది నేను కేవలం ఫ్యాన్స్ అనే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా కొంచెం ఆ గ్రాండియర్ కోరుకుంటారు కదా. ఇప్పుడు మీరు టికెట్ రేట్ పెంచారు కదా, ఆ పెంచిన దాని న్యాయం ఎక్కడ జరిగిందంటే దోప్ సాంగ్ గట్టిగా జరిగింది. ఈవెన్ ఆ జరగండి సాంగ్ కూడా, బట్ మోర్ దాన్ దట్ దోప్ సాంగ్ చాలా బాగుంది యాక్చువల్లీ. అవును. అండ్ ఇంకోటి తమిళ్ మ్యూజిక్ గురించే సార్, సాంగ్స్ మీరు చెప్పినట్టు సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? అంటే మ్యూజిక్ పరంగా మనకి
శంకర్ గారి గురించి ఎప్పుడు అంటే ఫ్యూచర్‌లో ఎప్పుడో ఎవరన్నా శంకర్ గారు బయోపిక్ తీస్తారు గదా! అప్పుడు ఎవరన్నా ఆయన గురించి చెప్పాల్సొస్తే అంటే ఈ మధ్య డాక్యుమెంటరీస్ వస్తున్నాయి డైరెక్టర్స్ మీద. అవునవును. అలా ఎవరి గురించి చెప్పాల్సొస్తే శంకర్ గారు మనకి అద్భుతంగా వినిపించారు, అద్భుతంగా కనిపించారు పాస్ట్‌లో. అవునా? యెస్. ఈ మధ్య ఎక్కడో కేవలం అద్భుతము విజువల్‌గా ఉండి ఎక్కడో సౌండ్ పరంగా తగ్గుతున్నట్టు కంప్లెయింట్స్ వస్తున్నాయి. ఈవెన్ ఇండియన్ 2లో గూడా ఉన్న టెక్నీషియన్ మంచి టెక్నీషియనే. కానీ మనం దేనితో కంపేర్ చేస్తున్నాము? ఏఆర్ రెహమాన్‌తో కంపేర్ చేస్తున్నాము. ఏఆర్ రెహమాన్ బెస్ట్ టెక్నీషియన్ అని తెలుసు. శంకర్ బెస్ట్ టెక్నీషియన్‌గా ఉన్న డేస్‌లో వీరిద్దరి కాంబినేషన్ దద్దరిల్లిపోయింది. అవును. ఆడియో క్యాసెట్లు ఉన్న టైంలో అసలు ఆ సేల్స్ ఏ ఆడియోకి లేనంత సేల్స్. నో స్టాక్, నో స్టాక్, నో స్టాక్ ఎప్పుడు గూడా ఆల్‌మోస్ట్. అంటే అప్పట్లో పైరసీ ఇంత లేదు కాబట్టి. ఇప్పుడంటే మొత్తం ఆన్‌లైన్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా. అంటే ఈ సినిమాకి నిజంగా ఏఆర్ రెహమాన్ ఉండి ఉంటే అసలు అంటే ఇంత ఖర్చు పెట్టారు ఒక్కొక్క సాంగ్‌కి, మరి ఏఆర్ రెహమాన్ అఫోర్డ్ చేయలేకపోయారా? అదే నా దట్స్ సింపుల్ డౌట్. అది మేకర్స్ చాయిస్ లాగా అనిపిస్తుంది సార్. అదే వాంటెడ్‌గా అంటే తీసుకున్న ఎందుకు చాయిస్ లాగా అంటే అనిపిస్తుంది. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం డిఫరెన్స్ వచ్చిందో ఐ డోంట్ నో. ఏఆర్ రెహమాన్ ఉండుంటే ఇంకా చాలా బాగుండేది యాక్చువల్లీ. ఓకే. అంటే కాదా? అంటే అంటే ఎగ్జాక్ట్‌లీ. ఈ సినిమాకి ఇదేనా? లేదు. ఈ సినిమా సెకండ్ హాఫ్ బా తీయొచ్చు. ఈ సినిమా మ్యూజిక్ ఇంకా చాలా బాగా ఉండొచ్చు. పాసిబిలిటీ ఉంది. విజువల్‌గా జస్టిస్ చేశారు గానీ ఆడియో పరంగా ద మ్యూజిక్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ దాన్ వాట్ దే గేవ్. ఓకే. ఈవెన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా ఈవెన్ అంటే ఇంట్రొడక్షన్ షాట్ అండి. ఇప్పుడు ఇంట్రొడక్షన్ షాట్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ యాక్చువల్లీ. నేను చాలా చాలా బెటర్ ఎక్స్‌పెక్ట్ చేశాను. అంటే ఒక జనరల్ మాస్ డైరెక్టర్ లాగా చూపించేశారు ఇంట్రొడక్షన్. ఐ ఫెల్ట్. అంటే ఒక శంకర్ సినిమాలో హీరోని ఎలా చూపిస్తారనేది అదొక టాకింగ్ పాయింట్. అవునా కదా? యెస్. అలా అనిపియలేదు. ఇంకా బెటర్, చాలా బెటర్ ఉండొచ్చు. ఇప్పుడు 'రామ్ చరణ్' గ్లోబల్ స్టార్ అనే ఒక ట్యాగ్‌తో జనాల్లోకెళ్తున్నారు. ఆయనకి ఆ కెపాసిటీ ఉందని 'త్రిబుల్ ఆర్' ఆల్రెడీ ప్రూవ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ 'రామ్ చరణ్' మార్కెట్ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? అంటే ఎవ్రీ మూవీ వెన్ ఇట్ కమ్స్ అప్పుడుండే జోష్, అప్పుడుండే టైమ్స్ వేరే. సో మార్కెట్ పరంగా మేబీ నెక్స్ట్ మూవీకి ఎంత ఖర్చు పెట్టాలనేది ప్రీవియస్ మూవీ కలెక్షన్ మీద కరెక్టే మీరు చెప్పినట్టు. సో ఆ ప్రీవియస్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో అంత కాన్ఫిడెంట్‌గా మార్కెట్‌లో అతని ఒక రెమ్యునరేషన్ కానీ, అతని యొక్క స్పెండింగ్ ప్రొడ్యూసర్ యొక్క స్పెండింగ్ కేపబిలిటీ భయపడకుండా ఖర్చు పెట్టే ఇది ఉంటుంది. సో ఇది ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి వాళ్ళకంటూ ఒక వెరీ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్స్ మంచిగానే వస్తాయి. అంటే కలెక్షన్స్ పరంగా దెర్ విల్ బి నో బిగ్ డిఫరెన్స్. అంటే డ్రాప్ అవ్వదు, ఫాల్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం సినిమా బాగాలేనప్పుడు వేరే. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని పోర్షన్స్ బాలేదు. సో సంక్రాంతి సీజన్ అనేది కాస్త కలెక్షన్స్‌ని పెంచొచ్చు అంటారు. ఫెచింగ్ టైమ్ కదా! ఫెచింగ్ Yes. టైమ్, హాలిడేస్ టైమ్. ఇప్పుడు హాలిడేస్ టైమ్‌లో ఏముంది రిక్రియేషన్? Yes. ఎవ్రీ రిక్రియేషన్ ఈస్ బికమ్ కాస్ట్‌లీ. ఉన్న కాస్ట్‌లీ రిక్రియేషన్స్‌లో అఫోర్డబుల్ రిక్రియేషన్ ఈస్ సినిమా. పైగా 'రామ్ చరణ్‌కి' మార్కెట్ పరంగా భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే కలెక్షన్స్ పరంగా ఫస్ట్ నుంచి ఒక 3 డేస్ కంటిన్యూస్‌గా కలెక్షన్ కొట్టగల కెపాసిటీ టాప్ హీరోల్లో ఆయన ఒకరు. సో ఇది సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అవుద్దంటారు. అంటే ఇప్పుడు మనకి సంక్రాంతి ఎట్లా ప్లస్సో అట్లా మైనస్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు 10th ఇవాళ 10th 'గేమ్ చేంజర్' రిలీజ్ అయింది. 12th బాలకృష్ణ గారి సినిమా వచ్చేస్తుంది. 14th మళ్ళీ వెంకటేష్ గారి సినిమా వచ్చేస్తుంది. అంటే ఆడియన్స్‌కి 3 ఆప్షన్స్ ఇచ్చేసాం మనం. 3 సినిమాలు చూడండి అని. అవునా? సో ఫస్ట్ సినిమా చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ సినిమాకి రెడీ అవ్వాలి. ఎప్పుడు 1 వీక్ కూడా లేదు. జస్ట్ ఎల్లుండి. అవును. ఆ సినిమా వచ్చింది చూసాము. మళ్ళీ ఎల్లుండి ఇంకోటి. అలా ఉండేసరికి థియేటర్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. అవునా కదా? ఉన్న థియేటర్సే పంచాలి కదా! కొత్త థియేటర్ వీళ్ళ కోసం సృష్టించలేరు. అవును. అవునా కదా? ఇప్పుడు ఈ 12th వచ్చేసరికి బాలకృష్ణ గారికి కొన్ని సెట్ ఆఫ్ థియేటర్స్ ఇచ్చేయాలి. అవును. అంటే ఆబ్వియస్లీ దీని కలెక్షన్ తగ్గుతుంది. అంటే క్యాలిక్యులేటెడ్‌గా ఫస్ట్ డే, సెకండ్ డే ఎంత క్యాలిక్యులేషన్ వస్తుందో ఈ సినిమాకి కంపేర్ చేస్తే థర్డ్ డే తక్కువ. యెస్. బికాస్ ఆఫ్ కొత్త మూవీ కొత్త వచ్చేసింది. మూవీస్ వల్ల. మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ డే ఇంకా తక్కువ. ఎందుకు? ఇంకో సినిమా కొత్త సినిమా వచ్చేసింది. 3 కొత్త సినిమాలకి థియేటర్లు అంటే ఆ వెంకటేష్ గారి సినిమా వచ్చి దాని నెక్స్ట్ డే నుంచి కూడా వీ కెన్ గెట్ ద యాక్చువల్ పిక్చర్. ఏ సినిమా కెపాసిటీ ఎంత? ఏ సినిమా రిసెప్షన్ ఎంత? ఏ సినిమాకి ఎంత సాటిస్ఫై అయ్యారు ఆడియన్స్? యాక్చువల్ ఫిగర్ మనకి 3 సినిమాలు వస్తాయి కానీ చెప్పలేము. ఓకే. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ మూవీ వచ్చింది. లెట్స్ హోప్ ఇట్ మేక్స్ గుడ్ మనీ. సార్ ఫైనల్‌గా నాకు 2 విధాల రివ్యూ కావాలి. మీ అనాలిసిస్ ప్రకారం ఫ్యాన్స్‌కి ఏం చెప్తారు? జనరల్ ఆడియన్స్‌కి ఏం చెప్తారు సినిమా గురించి? అంటే మీరు ఎంత స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తారు ఫ్యాన్స్‌కి, జనరల్ ఆడియన్స్‌కి? ఫ్యాన్స్ అయితే మనం రికమెండ్ చేసినా చేయకపోయినా దే సెలబ్రేట్ ద మూవీ. జనరల్ ఆడియన్స్ మాత్రం ద మూవీ హ్యాస్ వెరీ వర్తబుల్ ఫస్ట్ హాఫ్ అండ్ ఫ్యూ గుడ్ సీన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఎవరి టాక్ ఎలా ఉన్నా కూడా ఎప్పుడు కూడా క్రియేట్ యువర్ ఓన్ ఒపీనియన్. ఒకళ్ళ ఒపీనియన్ విని దాన్ని మీ ఒపీనియన్గా మార్చుకోకుండా
మీరు వెళ్ళి మీరు ఒపీనియన్ ఇచ్చే స్టేజ్లో ఉన్నారు. ఆడియన్స్ అందరూ క్లేవరే ఉన్నారు ఇప్పుడు. 90% ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ క్రియేటింగ్ దేర్ ఓన్ ఒపీనియన్. సో వై డూ యూ గో విత్ అదర్స్ ఒపీనియన్? నేను చెప్తున్నా, నన్ను నేను కూడా క్రిటిసైజ్ చేసుకుంటున్నా ఇక్కడ. నేను ఒపీనియన్ ఇస్తున్నప్పటికీ కూడా నేనేం చెప్తున్నా, మీ ఒపీనియన్ క్రియేట్ చేసుకొని నా ఒపీనియన్తో కంపేర్ చేసుకోండి, అది బాగుంటుంది. అంతేగాని నా ఒపీనియన్తో వెళ్ళిపోద్దు, ఏ ఒక్కరి ఒపీనియన్తో వెళ్ళిపోద్దు. గేమ్ చేంజర్ దిల్ రాజు గారి సినిమా గురించే మాట్లాడుకుంటున్నాము. రేపు 12వ తేదీ డాకు మహారాజ్ ఆయన డిస్ట్రిబ్యూటర్గా సినిమా రాబోతుంది. 14వ తేదీ ఆయనే సినిమాని ఆయనే ప్రొడ్యూసర్ సంక్రాంతికి వస్తున్నా రాబోతుంది. ఈ 2 సినిమాలు ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూసుంటారు, సాంగ్స్ చూసుంటారు. సో మీకు ఎలా అనిపించింది? డాకు మహారాజ్కే ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కువ హైలైట్ అవ్వడానికి, మోర్ దాన్ వెంకటేష్ గారి మూవీ. అంటే బికాస్ వెంకటేష్ గారిని ఆ ఫ్యామిలీ మూవీస్ ఇదివరకు చాలా మూవీస్లో చూసాం మనం. అంటే ఇట్స్ అ నోస్టాలజిక్ కైండ్ ఆఫ్ మూవీ. అండ్ అనిల్ రావిపూడి గారికి ఆడియన్స్లో టేస్ట్ ప్రకారం 50-50 ఉంది. అంటే 50% ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు ఆయన కామెడీ, 50% ఆడియన్స్ ఆయన కామెడీని క్రింజ్ అని ట్రాల్ చేస్తారు. F2 మూవీ చాలా బాగుండింది. F2 కంటే F3 అంత బాగుందా అంటే కష్టం చెప్పడం. మరి ఇది 3rd మూవీ వెంకటేష్ గారితో. F2 వాజ్ ద ఫస్ట్ మూవీ, సూపర్ ఉంది, నాకు కూడా నచ్చింది. F2 కంటే F3 కొంచెం తగ్గింది, లెస్ దాన్ F2. అవును. మరి ఇప్పుడు F2 కంటే దిస్ వన్ అంటే ఏం ఊహిస్తాం మనం? ఆ సీక్వెన్స్లో అసెండింగ్ ఆర్డర్ ఉంటేనేమో 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది అని చెప్తాం. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ కనిపించింది. ఇది లేస్తే అది వేవ్ లాగా వెళ్తుంది. ఈ సినిమా హిట్ అవుతే అది వేవ్ లాగా ఫార్మ్ అవుతుంది, లేదంటే డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది. బట్ ఇప్పుడు దాకా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సాంగ్స్ అయితే సూపర్ డూపర్ హిట్ అయినాయి. అండ్ ట్రైలర్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి తగ్గట్టు బాగా రీచబుల్గా ఉన్నట్టుంది. సో చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ స్క్రీన్ మీద ఫ్యామిలీని చూసి ఎంజాయ్ చేస్తారా, స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారా? ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్. ఈ లాజిక్ పట్టుకోవాలి. సంక్రాంతికి 12వ తేదీ బాలయ్య బాబు సినిమా రాబోతుంది డాకు మహారాజు. ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోయింది. బట్ ఆ ఒక్క సాంగ్ దబిడి సాంగ్, దాని చుట్టూ రకరకాల స్టేట్మెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక మాస్ హీరో, ఒక మాస్ నెంబర్ కావాలి. సో వాళ్ళు ట్రై చేశారు. ఎందుకు దాని మీద ఇంత కామెంట్స్ వినిపిస్తున్నాయి? పాజిటివ్ ఆర్ నెగిటివ్ కూడా వస్తుంది. ఎందుకు ఇంత చర్చ నడుస్తుంది అనుకుంటున్నారు ఆ ఒక్క పాట మీద? ఆ సాంగ్ రాకముందు అందరికీ కూడా ఆడియో బాగా నచ్చింది, వీడియో ఎలా ఉంటుందని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జనరల్గా ఆడియన్స్లో ఉన్న క్యూరియాసిటీని అర్థం చేసుకొని సాంగ్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ మనకి రిలీజ్ చేస్తారు యూట్యూబ్లో, అవును కదా. సో ఆ యూట్యూబ్లో సాంగ్ చూసి ఫ్యాన్స్ సెగ్మెంట్ చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ ఫ్యాన్స్ కాని వాళ్ళు, జనరల్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇదేంటి మేల్ క్యారెక్టర్కి ఫీమేల్ క్యారెక్టర్ మధ్యలో ఇంత ఏజ్ డిఫరెన్స్ ఉంది, అంత ఏజ్ డిఫరెన్స్లో ఇలా చేయడం ఏంటి అంటున్నారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక యాక్టర్కి ఎప్పుడు కూడా రియల్ ఏజ్ వేరు, స్క్రీన్ ఏజ్ వేరు. మనం ఎప్పుడు కూడా మనం ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఏజ్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి, కానీ రియల్ లైఫ్లో అతని ఏజ్ ఎంత అనే దాంతో కంపేర్ చేసుకోకూడదు. అలా అంటే హాలీవుడ్లో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ దగ్గర కానీ, ఈవెన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో హీరోస్ కానీ, వాళ్ళందరూ కూడా మరి చాలా ఏజ్డ్ హీరోస్. మరి ఇప్పటికీ వాళ్ళు హీరోస్గా చేస్తున్నారు కదా, వాళ్ళు రొమాంటిక్ సీన్స్ చేయట్లేదా? జేమ్స్ బాండ్ మూవీలో కిస్సులు పెట్టుకోవట్లేదా? అవన్నిట్లో లేని ప్రాబ్లము బాలకృష్ణ గారు చేస్తే వచ్చిందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ కాంట్రవర్సీ అయినా కూడా ఇప్పుడు వచ్చిన రీసెంట్గా వచ్చిన ఏ సినిమాకి ఏ కాంట్రవర్సీ వచ్చినా ఆ సినిమాకి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వట్లేదు. పుష్ప సినిమాకి అనుకోకుండా అల్లు అర్జున్ గారు చిన్న ఇష్యూ జరిగింది, అలా జరగడం వల్ల, అరెస్ట్ అవడం వల్ల అందరూ సినిమాకి మైనస్ అవుతుంది అనుకున్నారు. కానీ ఏమైంది? ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అయి వచ్చింది ఆ సినిమా, అవునా కదా. అంటే నెగటివ్ అవుతుంది అనుకున్న అంశాలు కూడా పాజిటివ్గా మారిపోతున్నాయి. ఈ సాంగ్ బాగా ఆలోచన అదే అంటున్నాను నేను. దిస్ మైట్ ఎవోక్ మోర్ క్యూరియాసిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఆడియన్స్. మనము చూసే పర్స్పెక్టివ్ ఉంటుంది, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది అందులో చిన్న చిన్న ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్స్ వాళ్ళు పెట్టుంటారు. అంటే ఇప్పుడు మనము అది ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ పర్స్పెక్టివ్లో చూస్తే అతనికి అలా అనిపించలేదు కదా. మనం కూడా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అయితే అది జడ్జ్ చేయడం కరెక్ట్, కానీ మనం డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ కాదు కదా జడ్జ్ చేయడానికి. ఇంకో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అలా చెప్తే నేను నమ్ముతాను. ఓకే, ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జడ్జ్ చేయాలంటే ఇంకో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జడ్జ్ చేయాలంటున్నా నేను. జనరల్ ఆడియన్స్గా మనము కమెంట్స్ పెట్టేసి, అవునా కదా. ఎస్ సార్. ఓకే, దట్స్ నాట్ కరెక్ట్. గేమ్ చేంజర్ గురించి మీ స్టైల్లో నీట్గా క్లియర్గా ఓ మంచి అనాలిసిస్ ఇచ్చారు. సో ఫైనల్గా ఇది శ్రీనివాస్ గారి అనాలిసిస్. మీరు సినిమా చూడండి అండ్ మీ ఒపీనియన్ ఇక్కడ కంపేర్ చేసుకోండి. ఖచ్చితంగా థియేటర్కి చూసిన తర్వాత కంపేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.